ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనం. The Lord is their keeper, the Lord is their shade upon their right hand. Psalms 121 chapter 5th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపము చేయకముందు వారికి మరణమే లేదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో అప్పుడు వారి జీవితంలోనికి మరణము ప్రవేశించింది. పాపము వల్ల జీతము మరణమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ పాపము చేయటం వల్ల, అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నారు కదా, ఆ పాపము చేయటం వల్ల మరి మరణం నాకు వారి మీద అధికారం వచ్చిందనమాట. మరి ఆ మరణ అధికారం చలాయించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. సాతాను చేసే పని అదే కదా. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ నిర్ణయించి దాన్ని కాపాడి మరి కాపుదల భద్రత అనే కంచెని దేవుడు వేస్తాడు. మరి దేవుడు వేసిన ఆ కంచె లోపలికి మరి ఎప్పుడు కూడా మరణం ప్రవేశించలేదు. ఎప్పుడైతే ఆ కంచె దాటి, అంటే పాపంలోనికి మనం, ఈ లోకంలో ఉన్న పాపంలో మనం ఉన్నప్పుడు మరణం అనేది ఇప్పుడు కూడా కాచుకొని ఉంటుంది. మనిషి ఎప్పుడైతే ఆ కంచెని దాటి పాపపు లోకంలో ప్రవేశిస్తాడో అప్పుడు వెంటనే మరణము ప్రవేశిస్తుంది. కాబట్టి దేవుడిని యొక్క కాపుదల భద్రత, ఆయన కంచె మనకి ఎప్పుడూ ఉండాలంటే దేవుని యొక్క మాటను అతిక్రమించకూడదు, ఆజ్ఞను అతిక్రమించకూడదు. కాబట్టి దేవుడు మనకి ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వాళ్ళు రక్షించబడతారు. వినని వాళ్ళంతా కూడా మరి లోకంలో ప్రవేశించి పాపపు లోకంలో వారి జీవితాన్ని, వారి ఆయుష్ను దేవుడు నిర్ణయించిన కాలంనకు ముందే మరణిస్తారనమాట. దేవుడు మనుషులను మరి యథార్థంగానే పుట్టించాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు యోబు గారికి ఎలాగైతే కంచె వేశాడో అలాగే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మన అందరికీ కంచె వేశాడు. ఎప్పుడైతే మన సొంత ఆలోచనల ద్వారా మనం మరి ఆ విధంగా నడుచుకుంటామో, దేవుని యొక్క మాటను మీరి మనం ఈ లోకంలో మరి ప్రవేశిస్తామో, మన జీవితాలు కూడా ప్రమాదంలో ఉన్నట్లే. ఎప్పుడూ కూడా చూడండి, అంటారు గాలి, నీరు, నిప్పు, భూమి, ఈ పంచభూతాలు, ఈ ఆకాశం అన్నీ కూడా మరి మనిషిని ఎప్పుడు మరణాన్ని పొంచి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుడిగాలి ద్వారా యోబు కుమారులు కుమార్తెలు చనిపోతారు. అలాగే నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా మనుషులు చనిపోతారు. సొదొమ గొమొర్రా ప్రజలు కూడా అగ్ని ద్వారా చనిపోతారు. భూమి తన నోరు తెరచి కోరహు కుటుంబాన్ని మృంగివేసింది. ఆకాశం నుండి పిడుగులు పడి మనుషులు చనిపోతుంటారు. అలాగే ఈ యొక్క ప్రమాదాలు, హత్యలు, ఇలాగ ఆత్మహత్యల ద్వారా మరణం ఎప్పుడు కూడా పొంచి ఉంటుందంట. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్ కాలం అంతా సురక్షితంగా జీవించాలంటే కేవలము దేవుని యొక్క కాపుదల భద్రత మన జీవితంలో, మన కుటుంబంలో మరి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడి మరి తన కుడి పక్కన ఎవరైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారి కుడి ప్రక్కన నీడగా ఉంటానని దేవుడు మరి మాట ఇస్తున్నాడు. ఆయన వేసిన కంచె మరి ఎప్పుడు మరి దాటదన్నమాట. అప్పుడు మరణము వెనక్కి తిరుగుతుంది. అలాంటి దేవుని యొక్క మాటలు వినేవారముగా మరణం నుంచి తప్పించి దేవుని యొక్క కాపుదల భద్రతలో మనం ఉండినట్లు దేవుని కృపకు పాత్రులు కాగలుగుటకు దేవుణ్ణి ప్రార్థిద్దాం, అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా.
ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలం నీ కాపుదల, భద్రత, మరి కంచె నుండి ఈ పాపపు లోకంలోనికి వెళ్లకుండా మాకు సహాయము దయచేయమని ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు దయచేయమని, వారు వెళ్తున్న ప్రతి ఒక్క పనిలోనూ మరి ప్రయాణంలోనూ ఏ విషయంలో అయినా మీరు తోడుగా ఉండి ఈ యొక్క పాపపు లోకంలో పడిపోకుండా నీ యొక్క కంచెను వేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.